ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే 10-11 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. 9:16 అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో మనకి మంచిగా కనిపించాలి కాబట్టి ఫొటోస్ అన్నీ కూడా జూమ్ అనేది చేసుకోవాలి అనమాట. కొంచెం జూమ్ అయితే అన్ని ఫొటోస్ అయితే చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా జూమ్ అయితే చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా అట్లా జూమ్ అయితే చేసుకోవాలన్నమాట. మంచిగా అన్ని పిక్స్ కరెక్ట్గా అలా చేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా అట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే నాకు లెంత్ ఎక్కువగా ఉందనిపిస్తుంది కాబట్టి నేనైతే కొంచెం ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, మినిమం ఒక 3 పాయింట్స్ ఉంటే సరిపోతుంది. నేనైతే కొంచెం కట్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఎఫెక్ట్స్ అండ్ మీకు ఎఫెక్ట్స్ కావాలంటే వీడియోకి మధ్యలో బాణం గుర్తు లాంటిది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అన్ని పిక్ కూడా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. హెవీ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే మనకు టెంప్లెట్ యాడ్ చేస్తాం కాబట్టి అసలు బాగుండదు అనమాట. కాబట్టి అన్ని పిక్స్ కూడా ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ వీడియో మీద చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకుని టెంప్లెట్ అయితే ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టయితే జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. మీకు ఈ మళ్ళీ టెంప్లెట్ ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి. అండ్ మీకు టెంప్లెట్ లింక్ అంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి డౌన్ చేసుకోండి. అండ్ మళ్ళీ మన లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఆ లిరికల్ వీడియో కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి డౌన్ చేసుకోండి. అండ్ లిరికల్ వీడియో కూడా బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది అనమాట. నాకు ఈ వీడియో అయితే చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో సేవ్ అవ్వడానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 1080p తీసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ చేస్తే వీడియో అనేది 7 గ్యాలరీలోకి